మనం బయట ఎక్కడో స్నానం చేయడం, అక్కడ పవిత్రమైపోతాయనుకోవడం, పాపాలు అవి పోతాయనుకోవడం అంత తేలిగ్గా పోవండి. పాపాలు పోతాయనే వాళ్ళకి నాది ఒక్కటే ప్రశ్న, పుణ్యాలు కూడా పోతాయని ఎందుకు చెప్పట్లేదు మీరు? పోతే రెండు పోతాయండి, ఒకటి పోవడం ఉండదండి. అలాగా రెండు ఎక్కడుంటాయో తెలిస్తే పోతాయో పోవో తెలుస్తుంది. ఎక్కడుంటాయి? పాపం ఎక్కడుంది? నేను ఇక్కడికి వస్తూ ఓ తప్పు చేశాను అనుకుందామండి, అది నాకు తెలుసు, వాడికి తెలుసు, మీకు ఎవరికి తెలియదు. ఇప్పుడు పాపం ఎక్కడుంది చెప్పండి? నా మనస్సులో ఉంది, ఎక్కడ లేదు. వాడి మనస్సులోంచి పోవాలంటే సబ్బెడు రుద్దుతావా? పుష్కరాల్లో మునుగుతావా? ఎలా పోతుంది? మరి ఏదో పుణ్యాలు పోవాలని కోరుకోడండి. మనిషికి స్వార్థం. రెండూ వీడే చేశాడు. పుణ్యము వీడే చేశాడు, పాపము వీడే చేశాడు. కానీ దేవుడు పాపాలు మాత్రమే తీసుకుని పుణ్యాల మీద దేవుడు అంత లోకువైపోయాడు. మనకి దేవుడు లోకువైపోయాడు. నువ్వు చేసిన పుణ్యాలు నీకు కావాలా? పాపాలు నేను తీసుకోవాలి. ఎవడైనా తీసుకుంటాడా? ఈ అడిగేవాడు తీసుకుంటాడా? ఎవరైనా పెద్ద మనిషి వీడి దగ్గరికి వచ్చి నా పుణ్యాలు నాకుంటే నా పాపాలు నువ్వు తీసుకుంటే తీసుకుంటాడా ఎవరైనా? మరి దేవుడు ఎలా తీసుకుంటాడా? లోకుగా ఉన్నాడా? మనం సృష్టించుకున్నాం ఈ వ్యవస్థని. పాపాలు పోతే పోదండి, చేసిన పాపం చేసిన పుణ్యం రెండూ అనుభవించి తీరవలసి